హాయ్ అండి. ఒక్క 5 నిమిషాలు మీరు ఇక్కడ కేటాయిస్తే మీ జీవితంలో ఉన్న సమస్యలన్నిటికీ సమాధానం దొరుకుతుంది. నాది గ్యారంటీ అండి. జనరల్గా యాటిట్యూడ్ అంటే ఏంటి అంటే మంచి చెడులతో నిర్మితమైనటువంటి ఈ ప్రపంచంలో, ఈ సొసైటీలో మంచిని మాత్రమే గ్రహించి చెడును వదిలేయడమే యాటిట్యూడ్ అండి. మీరు ఏ సమస్య లేకుండా ఈ సమాజంలో మంచి వ్యక్తిత్వం కలిగిన వారిగా మీరు తయారవ్వాలంటే మీరు ఎన్నో సంవత్సరాలు కష్టపడి ఎంతో మీ సమయాన్ని వెచ్చించి చేయాల్సిన అవసరం లేదండి. ఒక చిన్న యాక్టివిటీ చేస్తే ఖచ్చితంగా మీరు అద్భుతమైన వ్యక్తులుగా తయారవుతారండి. ఆ చిన్న యాక్టివిటీ ఏంటి అంటే నొప్పించడం కాదు, మెప్పించడం. అంటే ఏంటి అంటే ఆ టెక్నిక్ మీరు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఈవినింగ్ పడుకునే వరకు ఎవరిని నొప్పించకుండా మీరు మాట్లాడడానికి ట్రై చేసి వారిని మెప్పించడానికి మీరు ట్రై చేయాలండి. అలా ట్రై చేసినట్లయితే మీరు చాలా అద్భుతమైన వ్యక్తులుగా తయారవుతారండి. మళ్ళీ చెప్తున్నాను, నొప్పించడం కాదు మరియు ఒప్పించడం కూడా కాదండి. ఒప్పించడం చేస్తే ఏమవుతుందంటే మీ మీద ఉన్నటువంటి ఆ గౌరవం తగ్గిపోతుంది. వాళ్ళు మిమ్మల్ని చీప్ గా చూడడం మొదలు పెడతారు. అందుకోసమనే మీరు నొప్పించకుండా, ఒప్పించకుండా మీరు కన్విన్స్ చేసే విధంగా, ఒప్పించే విధంగా మీరు నడుచుకున్నారంటే మీ మీద వాళ్ళకు గౌరవం పెరుగుతుంది. అదే విధంగా మర్యాదగా నడుచుకుంటారండి. డీటెయిల్డ్ గా చెప్పాలి అంటే మార్నింగ్ పొద్దున మీరు లేవగానే మీ ఇంట్లో మీ మమ్మీనో, మీ డాడీనో, మీ వైఫ్, హస్బెండ్, మీ పిల్లలు ఎవరో ఉంటారు అయితే వారితో మీరు నొప్పించకుండా, ఒప్పించకుండా మెప్పిస్తూ మాట్లాడినట్లయితే మీరు ఖచ్చితంగా అద్భుతమైన వ్యక్తులుగా తయారవుతారు. అది ఎలానో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను మీ కళ్ళ ముందు. మీరు మార్నింగ్ పొద్దున్నే లేవగానే ఇంట్లో వాళ్ళతో నొప్పించకుండా మెప్పించండి. అదే విధంగా మీరు బయటికి వెళ్ళగానే రోడ్డు మీద ఎంతో మంది కలుస్తూ ఉంటారు. అదే విధంగా మీ కొలీగ్స్ కలుస్తారు. అదే విధంగా మీ బాస్ కలుస్తారు. అదే విధంగా ఒక ఫంక్షన్ లో మీ రిలేషన్స్ కలుస్తారు. అదే విధంగా ఎన్నో సందర్భాలలో ఎన్నో రకాల వ్యక్తులను మీరు కలుసుకుంటూ వెళ్తూ ఉంటారు. వాళ్ళందరినీ నొప్పించకుండా, ఒప్పించకుండా మెప్పిస్తూ మాట్లాడుతూ వెళ్ళండి. అప్పుడు ఇది మీకు కత్తి మీద సాములాగా మారుతుందండి. అప్పుడు మీ మెదడుకు ఆలోచన చేస్తారు. ఆ డైరెక్షన్ లో, ఆ కోవలో, ఆ మెప్పించేటువంటి ఆ ప్రయత్నంలో మీ మెదడు ఆలోచించడం మొదలు పెడుతుంది. అప్పుడే మీలో ఉన్న శక్తి సామర్థ్యాలు, అద్భుతమైన శక్తి సామర్థ్యాలు బయటపడతాయి. మీలో ఉన్న తెలివితేటలు కూడా బయటపడతాయి. మీరు కొన్ని టెక్నిక్స్ కి, కొన్ని ప్రూవింగ్ టెక్నిక్స్ కి అలవాటు పడతారండి. మీలో ఉన్న శక్తి సామర్థ్యాల్లో మొదటి శక్తి ఏమిటి అంటే మీరు వాళ్ళతో మాట్లాడేటప్పుడు అద్భుతమైన కొటేషన్స్ ని మరియు అద్భుతమైన సామెతలను యూజ్ చేయడం మొదలు పెడతారు. అదే మీలో ఉన్న మొదటి శక్తి. రెండవది ఏంటి అంటే మీరు నిజంగా జరిగిన సంఘటనలను, నిజ సంఘటనలను మీరు ఎగ్జాంపుల్స్ గా తీసుకొని వాళ్ళని మెప్పించడానికి ప్రయత్నిస్తారు. అదే విధంగా కొన్ని వీడియోస్ ని, కొన్ని పిక్చర్స్ ని, కొన్ని రియల్ టైం సిచ్యువేషన్స్ ని మీరు వాళ్ళకు చూపిస్తారు వాళ్ళని మెప్పించడానికి. అదే విధంగా మేధావులందరూ వాడినటువంటి టెక్నిక్స్ ని మీరు వాటిని ఇంకా ఇంప్రూవైజింగ్ చేసి వాళ్ళని మెప్పించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ 4 అద్భుతమైనటువంటి శక్తి సామర్థ్యాలు మీలో నుంచి బయటికి పడతాయి. తర్వాత దీనివల్ల మనలో వచ్చే డెవలప్మెంట్ ఏంటయ్యా అంటే మనము చాలా చెప్పుకోవచ్చండి. ఫస్ట్, మన ఫీలింగ్స్ అన్ని పాజిటివ్ గా మన కంట్రోల్లో ఉంటాయండి. మన ఎమోషన్స్ అన్ని మన కంట్రోల్లో ఉంటాయి. బిహేవియర్, పేషెన్సీ అలవాటు అవుతుంది. మన మైండ్ కంట్రోల్లో ఉంటుంది. అలాగే మనం చేసే ప్రతి ఒక్క పని మన కంట్రోల్లోనే ఉంటుంది. మన ప్రాబ్లమ్ సాల్వింగ్ కెపాసిటీ పెరుగుతుందండి. ఎక్కడైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని నొప్పించకుండా, ఒప్పించకుండా మెప్పించడానికి ట్రై చేసినప్పుడు మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ కెపాసిటీ పెరుగుతుంది. మీ ఆలోచన శక్తి పెరుగుతుంది. అదే విధంగా మీ థింకింగ్ పవర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సిచ్యువేషన్స్ కి అడాప్ట్ అవుతారు. ఆ సిచ్యువేషన్స్ అన్ని మీకే అడాప్ట్ అవుతాయి. ప్రతి సందర్భం మీ కంట్రోల్లోకి వస్తుంది. మీలో ఎనలేని హ్యాపీనెస్, సంతోషం మీకు మొదలవుతుంది. ఈ మాధుర్యాన్ని ఆస్వాదించిన మీరు ప్రతిరోజు ఈ టెక్నిక్ ని యూజ్ చేయడానికి హ్యాబిచ్యుయేట్ అవుతారు, అలవాటు పడతారు, అడిక్ట్ అవుతారు. ఆ తర్వాత ఆటోమేటికల్లీ నేచర్ అండ్ సొసైటీ మీ కంట్రోల్లోకి వస్తుందండి. అదేంటి, సొసైటీ రావడం వరకు ఓకే, గానీ నేచర్ ఎలా మన కంట్రోల్లోకి వస్తుంది?
అంటే మీరు ఒక 2 మొక్కలు నాటాలి అనేటువంటి ఆలోచన మీ పాజిటివ్ ఆలోచనలో ఏదో ఒక రోజు వస్తుంది. అప్పుడు ఆటోమేటికల్ గా మొక్కలు నాటడం వల్ల మనకు రేడియేషన్ తగ్గుతుంది, హీట్నెస్ తగ్గుతుంది, వర్షాలు పడతాయి, ఆటోమేటికల్ గా నేచర్ సెట్ అవుతుంది. అంటే దీని ద్వారా మనం ఏం చెప్పొచ్చు, నేచర్ అండ్ సొసైటీ ఆటోమేటికల్ గా మీ కంట్రోల్లోకి వచ్చినట్టే కదండి. సో చూసారా, జస్ట్ వన్ స్మాల్ పాజిటివ్ థాట్ ఇన్ ద మార్నింగ్ కెన్ చేంజ్ హోల్ ద డే. అంటే ఒక్క రోజు ఉదయం వచ్చిన ఒక మంచి ఆలోచన ఒక రోజునే మార్చగలిగింది. అలాంటి ఆలోచనలు ప్రతిరోజు మీరు ఒక మంచి ఆలోచనను తీసుకొచ్చినట్లయితే వారాలు మారుతాయి, నెలలు మారుతాయి, సంవత్సరాలు మారుతాయి, మీ జీవిత కాలం అంతా అద్భుతంగా మారుతుంది. ప్లీజ్ ట్రై. నో నో నో, నేను మిమ్మల్ని ఒప్పించడానికి ట్రై చేస్తున్నాను, మెప్పించడానికి కదా ట్రై చేయాలి. ఎస్, ఖచ్చితంగా మీరు యాక్టివిటీని చేయండి, ట్రై చేయండి కాదు, చేయండి. ఎందుకో తెలుసా, మీ జీవితం అద్భుతంగా మారాలంటే ఖచ్చితంగా చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ.